చేతిలోకి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేది సిద్ధం. ఒక్కొక్కరు 1 by 1 వెళ్దామా. ఇదే ప్రధానంగా సోషల్ మీడియాలో కానివ్వండి, ఇతర ప్రభుత్వంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, మనం ఈ బిల్ బోర్డ్స్ కానివ్వండి, స్టాండీస్ కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, మార్కెటింగ్ ఎక్కడ చేయగలుగుతాం? మనకి ఫేస్బుక్లో అయినా మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. సో అవేర్నెస్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ సింగిల్ నంబర్ అనౌన్స్ చేశాము. ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదు సార్, మీరు వాట్సాప్కి 9553000009 అని చెప్పారు. ఓకే, ఏదైనా నేనే ఒక సమస్య మీద మీకు రికమెండేషన్ వాట్సాప్ గవర్నెన్స్లో పెడతాను. పెట్టినాక నా సమస్యకి మీరు పరిష్కారం లేదని కానీ ఉందని చెప్పేసి క్రమంలో నా నెంబర్ని వేరే వాళ్ళు హ్యాకర్స్ ఏదైనా తీసుకొని వేరే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేకుండా సింగిల్ నెంబర్ కాల్ సెంటర్ నుంచి ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఈ నెంబర్ నుంచి మాత్రమే ఈ కాల్ వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ సేవల్లో ఎక్కడ దుర్వినియోగం అవ్వదని నా ఫీలింగ్. సింగిల్ పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకి ఫోన్లు చేయము, వీ విల్ ఓన్లీ ఇంటరాక్ట్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్. సింపుల్ సార్. అప్పుడు మీకు ఎవరు హైజాక్ చేసడానికి ఫోన్ లింక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. నో మనం క్లారిటీగా చెప్పేది ఏంటంటే, డైరెక్ట్గా వీ విల్ ఓన్లీ కమ్యూనికేట్ త్రూ వాట్సాప్. సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఎవడంటే వాళ్ళు ఫోన్ చేసేది ఉండదు. అది కొంచెం క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ సర్వీసెస్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే పట్టాలకు సంబంధించి ఏదైతే ఈ దీంట్లో అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ డెలివరీ కూడా సర్టిఫికేట్ వాట్సాప్లోనే వస్తుంది కదా, మీరు చెప్పేది సర్టిఫికేట్. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిన తర్వాత దాంతో సంబంధించిన అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలుంటుందా? మీరు ప్రభుత్వ పరంగా ఆ విధంగా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా? రెండోది ఏంటంటే, ఫైనాన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు రెవెన్యూకి సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కేసులు రెవెన్యూలో ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీలోనే చాలా మార్పులు చేశారు. పెద్ద పెద్ద నేతలు అందరూ దొరుకుతున్న నేపథ్యం ఇప్పుడు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలా ట్రై చేస్తారు? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ప్రధానంగా సర్టిఫికెట్ గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికెట్ల పైన బార్ కోడ్లు ఉండేవి. అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకున్నాక అవకాశం ఉండేది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ వస్తే క్యూఆర్ కోడ్ని అధికారులు స్కాన్ చేసినా, ఎవరు కానీ స్కాన్ చేసినా AP.gov.in వెబ్సైట్కి వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ నాకు సర్టిఫికేట్స్ డాటా ఏదోటి, బట్ AP.gov.inకి వెళ్తుంది. అక్కడ ఈ సర్టిఫికేట్ పైన ఉన్న పేరు వివరాలని అక్కడ కంపడతాయి. సో ఇది స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ క్యూఆర్ కోడ్ ఇస్ పర్మనెంట్. సో సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసిన, ఇప్పుడు అధికారులే కాదు సామాన్యులు మేము కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన సింపుల్గా వెబ్సైట్కి వెళ్తుంది, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ. సో మీరు అన్నట్టు డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ గతంలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు APPSC రిక్రూట్మెంట్లో అధికారులు సగం సమయము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోతుందండి. ఇఫ్ ఐఎమ్ రైట్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ దర్ టైమ్ గోస్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అది ఎందుకు ఉండాలనేది నా పాయింట్. సో దానికి తీసుకొచ్చాం. సో అది వీల్ స్ట్రీమ్ లైన్ ఇట్. ఇది తొలి అడుగు మీకు చెప్పే ఫస్ట్ స్టెప్. ఇప్పుడు దెర్ ఆర్ కేటగిరీ 1, ఐ కాల్ దెమ్ 1, 2, 3 కేటగిరీ 1 సర్వీసెస్ సీమ్లెస్గా చేయొచ్చు. కేటగిరీ 2 సర్వీసెస్ ఇంటర్నల్గా మా పనితీరులో మార్పు రావాలి. కేటగిరీ 3 సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి. సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేసాం. అవి కూడా వచ్చే అసెంబ్లీ సెషన్లో చట్టాలు సవరిస్తాం, సర్వీసెస్ అందిస్తాం. సార్, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయగానే నాకు మెసేజ్ వచ్చింది మీకు ఏ సేవ కావాలనేది, బాగుంది. అయితే దీని ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికేట్లో ఏమైనా అక్షర దోషాలు వస్తే ఏంటి పరిష్కారం? ఏదండి? సర్టిఫికేట్లో అక్షర దోషాలు వస్తే ఏంటి పరిస్థితి? అది కరెక్షన్స్.
అది మీరు అడిగేది సర్టిఫికెట్లో తప్పులు ఉంటే కరెక్షన్స్కి అప్లై చేయాలనేది ఉంది. ఆ ఆప్షన్స్ త్వరలో ఎనేబుల్ చేస్తాం, ఎందుకంటే అది డిఫరెంట్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది. 80% మంది క్లారిటీగా సర్టిఫికెట్లు వచ్చేస్తే 20% మందికి ఏంటంటే సర్టిఫికెట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తుంది. అదొక వర్క్ ఫ్లో ఉంది దానికి. ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం. సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అది బ్యాక్ ఎండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం. సో ఇది సింపుల్గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ మీద పెడతాం, అంత తేలికైన పని కాదు ఇది. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది. సో నాకు కూడా ప్రజా దర్బార్లో వచ్చి కలుస్తూ ఉంటారు, మా తండ్రి పేరు తప్పుంది, అది కరెక్ట్ చేయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రభుత్వం. సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏమి వేసానంటే, అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది, ఇస్ దట్ ద రైట్ ప్రాసెస్, ఇస్ దర్ అ బెటర్ ప్రాసెస్, ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి వీల్ ఫైన్ ట్యూన్ దోస్ ప్రాసెస్. Sir, here, sir, Sambasivaram. Sir, I have a couple of doubts. Whether are we going with the real-time service, or do we prepare any citizen charter for this e-governance? Since if it is a physical issuing of services, we have citizen charter, and officers also will take some certain time. But in this digital era, we all have data with ready data, so it will be possible for you to reduce the time, I think.